నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ఉమారాణి. కోవిడ్ జాగ్రత్తలతో వార్తలను ప్రారంభిద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం. కరోనాని జయిద్దాం. ఇక ముఖ్యాంశాలు. వరద ప్రభావిత అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి, వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్న జగన్మోహన్ రెడ్డి. రేపు అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కేంద్రం ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థల పురోగతిపై ఉపరాష్ట్రపతి సమీక్ష. ఆంధ్రప్రదేశ్లో పలు సంస్థల పురోగతిని వెంకయ్యనాయుడికి వివరించిన అధికారులు. ఏపీ ఈఏపీ సెట్ 2022 ఫలితాలు వెల్లడి. ఇంజనీరింగ్లో 89.12%, వ్యవసాయ విభాగంలో 95.06% ఉత్తీర్ణత నమోదు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పేరుతో ఉద్యోగ నియామకాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని ఖండించిన నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్. ఎలాంటి నియామకాలు చేపట్టినా పేపర్ నోటిఫికేషన్ ఇస్తామన్న జె నివాస్. రాజ్యసభలో 19 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్. సభా కార్యకలాపాలకు పదే అడ్డు తగిలిన విపక్ష సభ్యులు. వారం రోజుల పాటు సస్పెండ్ చేసిన డిప్యూటీ చైర్మన్ హర్వంశ్ నారాయణ్ సింగ్. దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాలు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న భారతావని. ఇక వివరాలు. వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి విస్తృతంగా పర్యటించి బాధితులను పరామర్శించారు. పెదపూడి లంక గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడి బాధితులతో మాట్లాడారు. పంటుపై లంక గ్రామాలకు చేరుకున్న ముఖ్యమంత్రి బాధితులకు అందుతున్న సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు. పుచ్చకాయలవారిపేట, అరిగెలవారిపేట, ఊడుమూడి లంక, వాడ్రేవుపల్లి, మేకలపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. అనంతరం రాజమహేంద్రవరంలో ఆర్ఎన్బి అతిథి గృహంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో తీసుకున్న వరద సహాయక చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. రాత్రికి ముఖ్యమంత్రి రాజమహేంద్రవరంలోనే బస చేస్తారు. ఉదయం పుచ్చకాయలవారిపేటలో బాధితులను పరామర్శించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ప్రతి ఇంటికి అందాల్సిన రేషన్ను అందేలా చేయగలిగామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అందించిన సాయం సమగ్రంగా అందించామన్నారు. వరదల సమయంలో పర్యటిస్తే సహాయక చర్యలు అందడంలో ఎంతో జాప్యం జరిగేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పెదపూడి లంక వద్ద పెద్ద వంతెన నిర్మిస్తామని, సీజనల్ ముగియక ముందే వరద నష్టం అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అదే వరద వచ్చినప్పుడు నేనే కానీ ఇక్కడికి వచ్చిందేనంటే కలెక్టర్లు అధికార యంత్రాంగం అంతా నా చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. నేను బాగా టీవీలలో బాగా కనపడేవాడిని, నా ఫోటోలు బాగా వచ్చేటివి. కానీ ప్రజలకు మాత్రం మంచి జరిగి ఉండేది కాదు. ప్రజలకు మంచి జరగాలి అని అంటే డ్రామాలకు తెర పక్కన పెట్టాలి, డ్రామాలు ఆడటం పక్కన పెట్టాలి. ప్రజలకు మంచి జరగాలి అంటే అధికారులను ఎంపవర్ చేయాలి, అధికారులకు ఇవ్వాల్సిన వనరులు అన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత గ్రామ స్థాయి నుంచి కూడా ఒక వారంలో నేను వస్తాను, వచ్చేసరికి ఆ గ్రామాలలో ఏ ఒక్కరూ కూడా నాకు మంచి జరగలేదు అన్న మాట రాకూడదు, వినపడకూడదు అని ఆ తర్వాత వారం రోజులు వాళ్ళకి టైం ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళని ఎంపవర్ చేసి అన్ని రకాలుగా వాళ్ళకి వనరులు ఇచ్చి మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇక్కడే పెట్టాను. కాబట్టి ఏ ఒక్కరూ కూడా నాకు అందాల్సింది అందకుండా లేకుండా పోలేదు అనే మాట ఒక్కరి నోట్లో నుంచి కూడా రాకుండా వచ్చింది అంటే నిజంగా ఇక్కడి నుంచి ఇక్కడ పనిచేసిన కలెక్టర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసినారు అనే మాట మీ అందరి నోట్లో నుంచి వింటా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక కూడా తీసేయడం జరిగింది. కాబట్టి ఎన్యూమరేషన్స్ అనేటివి ఇక్కడ నుంచి జరుగుతాయి. కలెక్టర్లు అందరూ కూడా నెక్స్ట్ 10-15 రోజుల లోపల పూర్తిగా ఎన్యూమరేషన్ అంతా కూడా పూర్తి చేసే కార్యక్రమం దగ్గరుండి చేస్తారు. పూర్తిగా దగ్గరుండి చేసిన తర్వాత మన ప్రభుత్వంలో ఇంకొక మంచి కూడా జరుగుతూ ఉంది. అదేమిటి అని అంటే ఏ సీజన్లో జరిగిన నష్టం ఆ సీజన్ ముగియక మునిపే మీ అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందించే కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలో జరుగుతూ ఉంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు కూడా పర్యటిస్తారు. రేపు అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. రెండవ రోజు కూడా గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో నేరుగా మాట్లాడతారు. ఉదయం రాజమహేంద్రవరం నుంచి బయలుదేరి ఏఎస్ఆర్ జిల్లా చింతూరు చేరుకుంటారు. చింతూరు మండలం కుయగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయ్యగుట్ట గ్రామం చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలించిన అనంతరం తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అమల్లో లేదని, ప్రస్తుత వైసీపీ, గత టీడీపీ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో నిజాలు ప్రజలకు తెలిసాయని పేర్కొన్నారు. ప్రత్యేక కేటగిరీ హోదాకు బదులుగా ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీగా పిలిచే ప్రత్యేక సాయం అమల్లో ఉందన్నారు. 17 ప్రాజెక్టులకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలు వెనుక ఉన్న ఉద్దేశాన్ని, సంబంధిత లక్ష్యాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలున్నంత వరకు సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా సమిష్టి కృషితో పనిచేయాలని సూచించారు. ప్రత్యేకంగా దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ధరలు పెరిగిపోలేదు. చంద్రబాబు గారికి చెప్పడానికి ఏమీ లేక ఈ పాలనని విమర్శించాలని అతను చెప్పినటువంటి మాటలేవి. అభివృద్ధి జరగలేదంటాడు. అభివృద్ధి మరి ఇప్పుడు చెప్పినటువంటి ఈ సెక్రటేరియట్ బిల్డింగ్ ఎక్కడిది? నాడు నేడు అనే పేరుతో వచ్చినటువంటి మీ స్కూల్ బిల్డింగ్ల మార్పులు ఎక్కడివి? మీ హాస్టల్ బిల్డింగ్ల మార్పులు ఎక్కడివి? మీ ఎలిమెంటరీ స్కూల్ మార్పులు ఎక్కడివి? మీ రైతు భరోసా కేంద్రం ఎక్కడిది? మీ వెల్నెస్ సెంటర్ ఎక్కడిది? మీ హాస్పిటల్ బాగుపడింది ఎక్కడిది? ఇదంతా అభివృద్ధి కాదా? ఆయన చెప్పడానికి ఏం లేదు. అతను దుర్వినియోగించేస్తే అయితే డబ్బంతా అతను ఏం చేశాడు? డబ్బంతా రకరకాల పద్ధతుల్లో దుర్వినియోగం చేశాడు. వచ్చిన మొదటి రోజు నుంచి అతను పాలనలోకి వచ్చినప్పుడు ఏంటి చేసిన పొరపాటు ఏంటంటే కొంతమంది వ్యక్తుల్ని ధనవంతులు చేయాలని అతను పెట్టుకున్నాడు. రకరకాల కన్సల్టెన్సీస్ అవి ఇవి పెట్టి రాష్ట్ర ఆదాయంగా తినేశారు. ఈనాడు అది లేదు. అంత పంపిణీ ప్రజలకు. ప్రతి ఇంటికి విద్యుత్తును అందించడంలో విజయవంతంగా ముందుకు వెళ్తున్నామని వైఎస్ఆర్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ మునిశంకరయ్య అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ విద్యుత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ మాట్లాడుతూ విద్యుత్ రంగంలో దేశం స్వావలంబన దిశగా ముందుకు సాగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఉచితంగా విద్యుత్ అందిస్తోందన్నారు. గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమవుతుందని బీజేపీ శాసనమండలి సభ్యులు మాధవ్ అన్నారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రోజుకొక ప్రకటనతో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ప్రజల్లో భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాందేనని పేర్కొన్నారు. ముంపు గ్రామాల ప్రజలు పక్క రాష్ట్రానికి వెళ్తున్నారన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి 3 ఏళ్లుగా R&R ప్యాకేజీపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదని పేర్కొన్నారు. డయాఫ్రమ్ వాల్ మళ్లీ నిర్మించాలన్నారు. ఇది వెన్నుముక లాంటి ప్రాజెక్ట్, బహుళార్థ సాధక ప్రాజెక్ట్ పోలవరం. ఈ యొక్క పోలవరం నిర్మాణం చేయడంలో, ఆ పోలవరాన్ని పూర్తి చేసి దాని పూర్తి పేరు తీసుకొచ్చే తొందరలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరి అవలంబించిన కారణంగానే ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. అధికారులు అలాగే రాజకీయ నాయకులు, 2 పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాల యొక్క పూర్తి నిర్లక్ష్యం కారణంగా, ముందు చూపు లేని కారణంగా, లేని పేరు తీసుకొచ్చే ఒక తాపత్రయంలో భాగంగా జరిగిన తప్పిదాల కారణంగా ఇవాళ పోలవరం దుస్థితి ఏర్పడింది. ఏదొక చర్చకి దారి తీసింది. అనేక రకాల ముంపు మండలాల్లో ఒక ఆందోళనకి గురి చేసే విధంగా అక్కడ ప్రజలు తయారవటం, అనేక రకాల కొత్త నినాదాలు రావటం, కొత్త వివాదాలకి తావివ్వటం రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్య వైఖరి, ముందు చూపు లేకపోవటం అనేది స్పష్టంగా తెలుస్తుంది.
ఇవాళ మేము స్పష్టంగా అడుగుతున్నాం, ఈ యొక్క ఏదైతే కేంద్రం మీకు నిధులు సకాలంలో ఇవ్వటం లేదా, ఎప్పటికైనా బాకీలు ఉన్నాయా, ఎప్పటికప్పుడు నిధులు ఇస్తుందా లేదా, ఆ విధమైన ఒక ఆలోచన పదంతో కేంద్రం వెళ్తుందా లేదా. ఇవాళ కేంద్ర జలవనరుల మంత్రి ప్రతి 15 రోజులకి ఈ యొక్క ప్రాజెక్ట్ పై రివ్యూ చేస్తున్నారా లేదా అని అడుగుతున్నాం. కేవలం రివ్యూనే కాదు, ఎక్స్పర్ట్ కమిటీ ఇక్కడికి వచ్చి అనేక రకాల విషయాలు చెప్పడం జరిగింది. ఆ విషయాల పట్ల మీరు ఏ విధంగా చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలి. ప్రతి ఇంటికి విద్యుత్ అందించడంలో విజయవంతంగా ముందుకు వెళ్తున్నామని వైఎస్ఆర్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ మునిశంకరయ్య అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ విద్యుత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ మాట్లాడుతూ విద్యుత్ రంగంలో దేశం స్వావలంబన దిశగా ముందుకు సాగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఉచితంగా విద్యుత్ అందిస్తోందన్నారు. దాదాపు 70 సంవత్సరాలు వేడుకలు చేసుకుంటున్నాం. సో ఈ పవర్ అనేది బిఫోర్ స్వాతంత్రం కాదండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా డెవలప్ అవుతూ ఉంది, ఏ విధంగా లబ్ధిదారులందరికీ కరెంటు లేని గ్రామాలకి కరెంట్ ఇవ్వటం కానివ్వండి, కరెంటు లేని ఇళ్లకి కరెంట్ ఇవ్వటం కానివ్వండి. సో మనము స్వావలంబన దిశగా వెళ్తున్నాం. ప్రతి ఇంటికి కూడా కరెంటు ఇచ్చే దిశగా మనం ఈరోజు 100% ఎలక్ట్రిఫికేషన్ చేశాము. దా సందర్భంగా ఈ విజయోత్సవ వేడుకలు, ఈ యొక్క ఉజ్వల బిజిలీ మహోత్సవ్ అనే పేరుతో మనం ఈరోజు ప్రజలందరికీ వివరిస్తూ ఉన్నాం. ఇప్పుడు మొన్న రీసెంట్గా D2GY ప్రోగ్రామ్ వచ్చింది రూరల్స్లో. అంటే ఒక 4-5 పోల్లు పడుతుంది, డబ్బు కట్టలేని వాళ్ళు కూడా డబ్బు కట్టలేని స్థితిలో ఉంటే 4-5 పోల్ ఎస్టిమేట్ ఈ D2GY స్కీమ్లో ఫ్రీగా వేసాం. ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఎంత దూరం ఉన్నా సరే ఇల్లు ఆ ఇంటికి కరెంట్ ఇవ్వాలి, వాళ్ళ కరెంటు వెలుగులో వాళ్ళ యొక్క జీవనం సాగించాలనే ఉద్దేశంతో D2GY రూరల్కి అంతా కూడా D2GY ఇచ్చాము. IPDS అనే స్కీమ్ ద్వారా పట్టణాల్లో ఉండే ఒక మురికి ప్రాంతాలు కానివ్వండి, ఒక దూరంగా స్లమ్ ఏరియాలు కానివ్వండి, డబ్బు కట్టుకోకుండా కానీ ఉండి డబ్బు కట్టలేని స్థితిలో ఉండి వాళ్ళకి ఇంట్లో కూడా కరెంటు కావాలంటే కూడా గవర్నమెంటే ఆ డబ్బునంతా భరించి మొత్తం టోటల్గా లైన్లంతా వేసి వాళ్ళ ఇండ్లకి. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. హిమయత్ సాగర్ 6 గేట్లు ఎత్తడంతో ఈసీ వాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. హిమయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్లో వరద నీటి ప్రవాహంలో చిక్కుకున్న ద్విచక్ర వాహనదారుని ట్రాఫిక్ పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తనను కాపాడాలంటూ యువకుడు కేకలు వేయడంతో హుటాహుటిన రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు చాకచక్యంతో రక్షించారు. రాజేంద్ర నగర్ పోలీసులకు యువకుడు ధన్యవాదాలు తెలిపారు. వివిధ కేసులలో పట్టుబడిన సుమారు 2 కోట్ల రూపాయల విలువైన అక్రమ మద్యం బాటిళ్లను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు. 2 కోట్ల రూపాయల విలువైన 62,461 మద్యం బాటిళ్లను ధ్వంసం చేసినట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. నగరంలోని 9 పోలీస్ స్టేషన్లలో గత 2 ఏళ్లలో 877 అక్రమ మద్యం కేసులు నమోదయ్యాయని తెలిపారు. అక్రమ మద్యం తరలింపునకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసు నమోదవుతున్నాయన్నారు. కమిషనరేట్ లిమిట్స్లో ఈ లిక్కర్ బాటిల్స్ 62,500 వరకు మనం ఈరోజు డిస్ట్రక్షన్ ఆర్డర్స్ ఇచ్చి ఈరోజు ధ్వంసం చేయడం జరుగుతుంది. మొత్తం 877 ఎక్సైజ్ కేసుల్లో మనం ఏసీబీ అఫీషియల్స్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కన్ఫిస్కేట్ చేసుకున్న వస్తువులు ఇవన్నీ. వీటి విలువ దాదాపు 2 కోట్లకి పైగా కూడా ఉంటుంది. ఇప్పుడు మన కొత్తగా అమెండ్ అయిన ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968 అది 2020లో అమెండ్ అయింది. అది సెక్షన్ 34A కింద ఈ కేసెస్ అన్ని నమోదు చేసి మనము ఈ రకంగా వాటిని ఈరోజు డిస్ట్రక్షన్ ఆర్డర్స్ ఇచ్చి వాటిని ఈరోజు ధ్వంసం చేస్తున్నాము. ఇంతేకాకుండా మన డీజీపీ గారి ఆదేశాలనుసారం మన ఎన్టీఆర్ కమిషనర్ ప్రాంతంలో ముఖ్యంగా ఈ మైలవరం, రెడ్డిగూడెం, విసన్నపేట, తిరువూరు ఇలాంటి మండలాల్లో కూడా చాలా విస్తృతంగా ఈ నాటుసారా తయారీపై మనం కఠిన చర్యలు తీసుకున్నాము.
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా నంద్యాల పట్టణంలో ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ విద్యుత్ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి, జిల్లా విద్యుత్ సంస్థ డిఈ రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఈ రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలో విద్యుత్ లేని చోట కూడా ఈ సంవత్సరం విద్యుత్ లైన్లు వేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎన్నో విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించామన్నారు. మీద ఈ నంద్యాల ఈ 100 సంవత్సరంలో మన భారతదేశం విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిని మనము ఇంకా ముందు ఈ 2047 లోపల సాధించాల్సిన విషయాలను గురించి మనము ప్రస్తావించుకోవడం కోసం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మా డిస్కమ్స్ సాధించిన విజయాలను, అలాగే ఇంకా ముందు చేయవలసిన టార్గెట్స్ను అన్నీ కూడా వివరించడానికి కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రోగ్రాంను కండక్ట్ చేసేదానికి తెలుగు సినీ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి థియేటర్లలో విడుదలైన భారీ చిత్రాలు 10 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్లో నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరగ్గా అనూహ్యంగా నిర్మాతలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కార్యవర్గ సమావేశంలో చర్చించిన 8 కీలక అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థల పురోగతిపై ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రోజు ఉపరాష్ట్రపతి భవన్లో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి కె సంజయ్ మూర్తి సహా ఇతర ఉన్నతాధికారులు విద్యా సంస్థల ఏర్పాటు పురోగతిని ఉపరాష్ట్రపతికి వివరించారు. అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ, విజయనగరంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీతో సహా తిరుపతి, తాడేపల్లిగూడెం, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలులో ఏర్పాటు చేసే వివిధ జాతీయ విద్యా సంస్థలతో పాటు మంగళగిరి ఎయిమ్స్ పురోగతిని అధికారులు వెంకయ్యనాయుడుకు వివరించారు. అనంతరం పార్లమెంట్లోని తన ఛాంబర్లో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్తోనూ ఉపరాష్ట్రపతి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సంబంధిత మంత్రిత్వ శాఖల పరిధిలోని వివిధ సంస్థల ఏర్పాటు గురించి చర్చించారు. ప్రాజెక్టుల ఏర్పాటులో అడ్డంకులు ఏమైనా ఉంటే వెంటనే తగిన చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలతో చర్చించి త్వరితగతిన పరిష్కరించి సంస్థల ఏర్పాటును వేగవంతం చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కళాశాలల్లో ప్రవేశాలు నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2022 పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. 2,82,496 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ఇంజనీరింగ్లో 89.12% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా వ్యవసాయ విభాగంలో 95.06% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. 496 మంది వాళ్ళు ఎపీర్ అయితే అందులో 2,56,983 మంది క్వాలిఫై అయ్యారు. దీనికి ఈ క్వాలిఫై అయిన క్యాండిడేట్లు కూడా త్వరలోనే డేట్ కూడా కౌన్సిలింగ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అనౌన్స్ అయిన డేట్లో వాళ్ళు ఏదైతే రాష్ట్రంలో అవైలబుల్గా ఉన్న 1,48,283 సీట్లు ఇంజనీరింగ్లోను, అలాగే 16,700 సీట్లు ఫార్మసీలోను, అలాగే అవైలబుల్ అగ్రికల్చర్ దీంట్లో ఏజీబీఎస్లో ఉన్న ఆ సీట్లలోనూ అన్నింటిలో కూడా వీళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ క్యాండిడేట్లు వీళ్ళందరూ కూడా అయిపోయారు. వాళ్ళందరూ కౌన్సిలింగ్కి వచ్చి అటెండ్ అవ్వచ్చు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎప్పుడు కూడా ఐఐటి, ఎన్ఐటి, నిట్టు, ఐఐటి 2 కౌన్సిలింగ్ అయిన తర్వాత మన ఎంసెట్ తాలూకు కౌన్సిలింగ్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఆ విద్యార్థుల ముందు వాళ్ళకి అక్కడ ఆపర్చునిటీ తర్వాత మన స్టేట్ ఎంసెట్ దాంట్లో సెలెక్ట్ అయిన మన ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వడం అనేది అది కోరుకుంటారు. కాబట్టి అవి అయిన తర్వాత ఇంకా డేట్స్ రాలేదు. ఆ డేట్స్ వచ్చిన తర్వాత ఈ డేట్ని కూడా అప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పేరుతో పలు ఉద్యోగ నియామకాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ జె నివాస్ వెల్లడించారు. ఉద్యోగాల నియామకానికి ఎండీ, నేషనల్ హెల్త్ మిషన్ ఆంధ్రప్రదేశ్ తరపున ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రచారాన్ని నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు. ఆయుష్మాన్ భారత్ కింద ఎంఎల్, హెచ్పీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్,
ఫార్మసిస్ట్ పోస్టులకు రాష్ట్రంలో నియామకాలు చేపడుతున్నట్టు మోసపూరిత లెటర్లను తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఎలాంటి నియామకాలు చేపట్టినా పేపర్ నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తామని, సోషల్ మీడియా ద్వారా మోసపోవద్దని ఆయన సూచించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఈ రోజు 19 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున సభలో నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపు, ధరలు పెరిగాయంటూ నినాదాలు చేశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ 19 మంది సభ్యులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. టీఎంసీకి చెందిన 7, డీఎంకేకి చెందిన 6, టీఆర్ఎస్కి చెందిన 3, సిపిఐఎంకి చెందిన 2, సిపిఐకి చెందిన 1ని సభ నుంచి సస్పెండ్ చేశారు. मौसम नूर जी, शांता छेत्री जी, दोला सेन जी, शांतनु सेन जी, नदीमुल हक जी, एमएम अब्दुल्ला जी, एल यादव जी, ए रहीम, बदीराजू, गिरिराजन, प्लीज who have entered the NR Elango, V Sivdasan, M Samukham, Sandosh Kumar P, who have entered the veil of the House and have been continuously shouting slogans, thereby disrupting the proceedings of the House in utter disregard to the authority of the Chair, and having been named by the Chair, resolves that the above mentioned members, that is, to be suspended from the services of the Council for the remainder of this week under the Rule 256. No amendment, adjournment or debate is allowed under Rule 256. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. విపక్షాలు లేవనెత్తే ఏ అంశంపైన అయినా సరే చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు కరోనా కారణంగా సభకు హాజరు కాలేకపోతున్నారని, కేంద్ర మంత్రి సభకు రాగానే విపక్షాలు లేవనెత్తే అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. सस्पेंड करना पड़ा सदन में भी और सदन के बाहर भी इस बात को रखा है कि सरकार हर विषय पे चर्चा के लिए तैयार है. महंगाई पे भी सरकार अब चर्चा करना चाहती है. हम बताना चाहते हैं कैसे बड़े अहम कदम सरकार ने उठाए जिससे भारत में बाकी देशों के निस्बत महंगाई कम रही है. हम माननीय वित्त मंत्री की तबीयत ठीक नहीं थी, उनको कोविड हुआ था. जैसे वो वापस सदन की कार्रवाई में आएंगी तब इस विषय पे चर्चा होगी. हम पुनः एक बार आश्वस्त करते हैं कि इस विषय पे चर्चा शेड्यूल होगी जैसे वित्त मंत्री. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర పశుసంవర్ధక మత్స్యకార శాఖ సహాయ మంత్రి మురగన్ తెలిపారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో వేట విరామ సమయంలో మత్స్యకారుల సంక్షేమంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 8 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం బ్లూ రెవల్యూషన్ స్కీమ్ను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. మత్స్యకార రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కార్గిల్ విజయ్ దివస్ భారతమాత కీర్తికి చిహ్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కార్గిల్ దివస్ సందర్భంగా వీర సైనికులకు ఘన నివాళులు అర్పిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. మాతృభూమి రక్షణలో తమ పరాక్రమాన్ని చూపిన దేశ వీర పుత్రులందరికీ వందనం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఒక వీడియోను ట్వీట్లో జత చేశారు. भारत की जीत का झंडा फहराया था. आप कल्पना कर सकते हैं, ऊंचे पहाड़ों पर बैठा हुआ दुश्मन और नीचे से लड़ रही हमारी सेना, हमारे वीर जवान. लेकिन जीत पहाड़ की ऊंचाई की नहीं, भारत की सेनाओं के ऊंचे हौसले और सच्ची वीरता की. इतनी ऊंचाइयों पर विजय पाना मात्र गगनचुंबी चोटियों को फतेह करना नहीं है, ये देश की समूची शक्ति को दर्शाता है, हमारी सेनाओं के शौर्य का प्रतीक है. युद्ध सरकारें नहीं लड़ती, युद्ध पूरा देश लड़ता है. सैनिक आज के साथ ही
आने वाली पीढ़ी के लिए अपना जीवन बलिदान करते हैं। हमारी आने वाली कल सुरक्षित रहे, उसलिए वो अपनी आज स्वाहा कर देता है। करगिल में विजय प्रत्येक देशवासी की उम्मीदों और कर्तव्य परायणता की जीत थी। साथियों, कारगिल युद्ध के समय अटल जी ने लाल किले से जो कहा था, वो आज भी हम सभी के लिए बहुत प्रासंगिक है। अटल जी ने तब देश को गांधी जी के एक मंत्र की याद दिलाई थी। उन्होंने कहा था कि यदि कोई दुविधा हो कि तुम्हें क्या करना है, तो तुम भारत के उस सबसे असहाय व्यक्ति के बारे में सोचो और स्वयं से पूछो कि क्या तुम जो करने जा रहे हो उससे उस व्यक्ति की भलाई होगी। गांधी जी के इस विचार से आगे बढ़कर अटल जी ने कहा था कि करगिल युद्ध ने हमें एक दूसरा मंत्र दिया है। अपना रक्त बहाकर जिन्होंने सर्वस्व न्योछावर किया, उन शहीदों को, उनको जन्म देने वाली वीर माताओं को भी मैं नमन करता हूं। దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండవ రోజైన ఈ రోజు కూడా ఆద్యంతం నష్టాలు కొనసాగాయి. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లకు ఏ దశలోనూ మద్దతు లభించలేదు. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో ఉదయం 16,432 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించిన నిఫ్టీ ఇంట్రాడేలో 16,463 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 147 పాయింట్ నష్టపోయి 16,484 వద్ద స్థిరపడింది. ఇక 55,834 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 498 పాయింట్ నష్టపోయి 55,268 వద్ద ముగిసింది. వాతావరణం. ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించిన రుతుపవనాల ద్రోణి, మధ్యప్రదేశ్లోని మధ్య భాగాల నుంచి రాయలసీమకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 91వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశాల లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద ప్రభావిత అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి, వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్న జగన్మోహన్ రెడ్డి,
రేపు అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కేంద్రం ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థల పురోగతిపై ఉపరాష్ట్రపతి సమీక్ష. ఆంధ్రప్రదేశ్లో పలు సంస్థల పురోగతిని వెంకయ్యనాయుడికి వివరించిన అధికారులు. ఏపీ ఈఏపీ సెట్ 2022 ఫలితాలు వెల్లడి. ఇంజనీరింగ్లో 89.12%, వ్యవసాయ విభాగంలో 95.06% ఉత్తీర్ణత నమోదు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పేరుతో ఉద్యోగ నియామకాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని ఖండించిన నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్. ఎలాంటి నియామకాలు చేపట్టినా పేపర్ నోటిఫికేషన్ ఇస్తామన్న జె నివాస్. రాజ్యసభలో 19 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్. సభా కార్యకలాపాలకు పదే అడ్డు తగిలిన విపక్ష సభ్యులు. వారం రోజుల పాటు సస్పెండ్ చేసిన డిప్యూటీ చైర్మన్ హర్వంశ్ నారాయణ్ సింగ్. దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాలు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న భారతావని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.